సాధారణ లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందించాలి అంటూ గద్వాల జోగులాంబ జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ కోరారు. ఈ మేరకు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో నాగర్ కర్నూల్ సాధారణ లోక్సభ ఎన్నికల నిర్వహణపైన పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి గజెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 11న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఓటరు జాబితా ప్రకారం 2,43,353 మంది పురుషులు, 2,51,573 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్జెండర్స్ ఓటర్లు, మొత్తం 49,04,945 మంది ఓటర్లు ఓటర్ జాబితాలో ఉన్నారని తెలియజేశారు. 97 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి మాత్రమే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించనున్నట్లుగా తెలియజేశారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గద్వాల నియోజకవర్గంలో 303, అలంపూర్ నియోజకవర్గంలో 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గద్వాలలోని 161, అలంపూర్లోని 146 ఉన్నట్లు గుర్తించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాట్లు చేసి అక్రమంగా నగదు మద్యం రవాణా చేయకుండా అరికట్టడం జరుగుతోందని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలు జరగకుండా నివారించేందుకు గద్వాల్లో 3 చెక్ పోస్టులు, అలంపూర్లోని 3 చెక్ పోస్టులు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపైన సి విజిల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని, వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 5 ఫిర్యాదులను స్వీకరించినట్లుగా తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈఎంవీలు, వీవీ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పొలిటికల్ పార్టీలు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల్లో అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం అంతా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ఈవీఎంలు ఎన్నికల సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరుగుతుందని చెప్పారు. గత శాసనసభ ఎన్నికలు నిర్వహించిన అనుభవంతో పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. టోటల్ మన జిల్లాలో వచ్చేసి 4,94,945 ఓటర్స్ యాజ్ ఆన్ 8/2. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినది ఫైనల్ రోల్ 8/2కి పబ్లిష్ చేశాము. సో కొంచెం నెంబర్ తేడా ఉండొచ్చు, దాని తర్వాత కూడా మార్పులు చేర్పులు అవుతుంటాయి. బట్ పెద్ద తేడా అయితే ఉండదు. దీనికి కొంచెం 1 or 2% అటు ఇటు ఉంటుంది. సో మనకి మంచి ఇష్యూ అంటే ఫీమేల్ ఓటర్స్ మనకి గద్వాల్ కాన్స్టిట్యున్సీలో మేల్ ఓటర్స్ 1,25,356 ఉంటే, ఫీమేల్ ఓటర్స్ 1,30,499 ఉన్నారు. ఆలంపూర్లో కూడా మేల్ ఓటర్స్ 1,17,997 ఉంటే, ఫీమేల్ ఓటర్స్ 1,21,000 ఉన్నారు. సో 2 కాన్స్టిట్యున్సీలో కూడా మనకి మేల్ ఓటర్స్ కన్నా ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇది మనకి మంచి ట్రెండ్. సో దట్ ఫీమేల్ ఓటర్స్ కూడా మనకి ఎక్కువ శాతం ఓట్ చేస్తున్నట్టు, మనకి ఓట్లో ఎన్రోల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఎన్ఆర్ఐ ఓటర్స్ గద్వాల్ కాన్స్టిట్యున్సీ 2, ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ 5 ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ మీకు తెలిసినట్టు మనము సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. డిసేబుల్డ్ ఓటర్స్ కూడా మనకి పీడబ్ల్యూడీస్కి కూడా మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా మనకి ర్యాంప్ ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ టైం కూడా అది మనకి ఎలాంటి ఇష్యూ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాం. సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని దానికి ఉంటుంది. గద్వాల్లో 4,588 పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నారు. ఆలంపూర్లో 6,216. సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ టైంకి ఈ టైం తేడా అంటే 80+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టైం మనము సీనియర్ సిటిజన్స్ కింద హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము. కానీ ఈ టైం అది ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి 85 ఇయర్స్ చేశారు. సో లాస్ట్ టైం 80 ఉన్నది, ఇప్పుడు 85 అయింది. కొంచెం ఈ ఫిగర్స్ మారుతుంది. అది కాకుండా మనకి సెక్టర్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో 24/7 కాబట్టి 9 టీమ్స్ గద్వాల్లో, 9 టీమ్స్ ఆలంపూర్లో. సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 6 గద్వాల్లో, 6 ఆలంపూర్లో. సో ఇవి కూడా మనకి 9 ఉన్నాయి యాక్చువల్లీ, అప్డేటెడ్ ఇప్పుడు. సో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనకి 16 నుంచి యాక్టివేట్ అవ్వడం జరిగింది. అండ్ త్రూ సి విజిల్ మనకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పటి వరకు నిన్న వరకు నేను తీసుకుంటే
5 కంప్లైంట్ వచ్చినాయి. మనం అప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము. సో విజిల్ అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి కంప్లైంట్ వచ్చినా వితిన్ 100 మినిట్స్ దానికి మనం అడ్రస్ చేయాలి. సో దానికి కూడా మనం అన్ని ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. పోలీస్ మెషినరీ యాక్టివేట్ అయింది అండ్ ఆల్ రెవెన్యూ మెషినరీ. సో అందరూ ఎలక్షన్ డ్యూటీకి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది.